ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు కలిగి ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మ్యాగీ నూడిల్స్ పై దేశవ్యాప్తంగా చర్యలు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన చిల్లర దుకాణాల్లో మ్యాగీ నూడిల్స్ విక్రయాన్ని నిలిపివేయాలని కేరళ సర్కార్ ఆదేశించగా మాతృ సంస్థ నెస్లీపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. మ్యాగీ నమూనాలపై పరీక్షలు జరపాలని గుజరాత్, హర్యానా, కర్ణాటక ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ నూడిల్స్ కు ప్రచారకర్తలైన సినీ తారలపై కేసు నమోదు చేయడం సహా అవసరమైతే బీహార్లోని ముజఫర్పూర్ న్యాయస్థానం ఆదేశించింది. దేశవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యం పొందిన మ్యాగీ నూడిల్స్ లో హానికారక పదార్థాలు అధిక మోతాదులో ఉన్నాయన్న ఆరోపణల నిగ్గు తేల్చేందుకు దేశవ్యాప్తంగా చర్యలు వేగవంతమయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిపిన పరీక్షలో మ్యాగీ నూడిల్స్ లో హానికర ఎంఎస్జీ, సీసం పదార్థాలు ఉన్నాయని తేలగా నెస్లీ సంస్థపై కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే సంస్థ ప్రతినిధులకు నోటీసులు జారీ చేయనుంది. పరీక్షలో తుది ఫలితాలను విశ్లేషించిన అనంతరం మ్యాగీ నూడిల్స్ పై నిషేధం విధించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 1400 చిల్లర దుకాణాల్లో మ్యాగీ నూడిల్స్ విక్రయాలను నిలిపివేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. అవి సురక్షితమా కాదా అన్న అంశంపై స్పష్టత వచ్చే వరకు అమ్మకాలు జరపరాదని సూచించింది. ఈ వ్యవహారంలో హర్యానా ప్రభుత్వం సైతం మ్యాగీ నమూనాలు సేకరించి పరీక్షలు జరపాలని నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే నెస్లీ సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని పలు దుకాణాలు, తయారీ కేంద్రాల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు జరిపించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ వ్యవహారంపై ఓ నిర్ణయం తీసుకునేందుకు పశ్చిమ బంగ ఆరోగ్య శాఖ బుధవారం సమావేశం కానుంది. మ్యాగీ నూడిల్స్ కు ప్రచారకర్తలైన సినీ తారలు చిక్కుల్లో పడ్డారు. అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, ప్రీతి జింటాపై కేసు నమోదు చేయాలని బీహార్లోని ముజఫర్పూర్ న్యాయస్థానం ఆదేశించింది. అవసరమైతే 3 సినీ తారల్ని అరెస్టు చేయాలని కాజీ మహమ్మద్పూర్ ఠాణా పోలీసులకు సూచించింది. మ్యాగీ నూడిల్స్ తిని తాను అస్వస్థతకు గురయ్యానంటూ ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నెస్లీ సంస్థకు చెందిన 2 అధికారులపైన కేసు పెట్టి దర్యాప్తు జరపాలని ఆదేశించింది. నెస్లీ సంస్థకు ప్రస్తుతం తాను ప్రచారకర్తగా వ్యవహరించడం లేదని అమితాబ్ చెప్పారు. మ్యాగీ నూడిల్స్ నాణ్యతపై నెస్లీ అధికారులు పూర్తి భరోసా కల్పించారని ఇటీవల వారిని కలిసిన మాధురి దీక్షిత్ తెలిపారు. మ్యాగీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ హానికర పదార్థాలు ఉన్నాయనే అంశంపై దృష్టి సారిస్తామని తెలిపింది. నెస్లీ సంస్థ మాత్రం మ్యాగీ తినేందుకు సురక్షితమైనదేనని తమ పరీక్షల్లో తేలినట్లు సమర్థించుకుంది. దేశవ్యాప్తంగా నమూనాలు సేకరించి మరోసారి పరీక్షలు జరపాలని తమ ప్రయోగశాలను ఆ సంస్థ ఆదేశించింది.